నమస్కారం. ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కొంతమంది ఆప్షన్స్ ట్రేడర్లు ఎందుకు మధ్యలోనే వదిలేస్తున్నారు అనే దాని గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఆన్లైన్ ఫోరంలు అంటే రెడిట్ లాంటి చోట్ల వాళ్ళ అనుభవాలు చూస్తున్నాం కదా. అవును, చాలా చూస్తున్నాం. అలాగే ఆప్షన్స్ విత్ డేవిస్ లాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విశ్లేషణలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ బేస్ చేసుకుని అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. ఎందుకంటే అటు చూస్తేనేమో విపరీతమైన లాభాల స్క్రీన్షాట్లు, ఇటు చూస్తేనేమో ఇలాంటి భారీ నష్టాల కథలు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. నిజమే. మన లక్ష్యం సింపుల్. ఈ నష్టాల వెనుక ఉన్న కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఆపొచ్చు, ఇతరుల తప్పుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, ముఖ్యంగా కొందరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మరికొందరు అదే సోర్స్ ప్రకారం చూస్తే బాగానే రాబడి సాధిస్తున్నారు. ఈ తేడా ఎక్కడొస్తోంది? అవును, అది ముఖ్యం. ఇది చిన్న విషయం కాదు. కొందరు తమ జీవితకాల పొదుపును కూడా పోగొట్టుకుంటున్నారు. వింటుంటేనే భయం వేస్తోంది. ఒకరు ఒకే రోజులో $59,000, ఇంకొకరు 2 ఏళ్లలో $72,000 పోగొట్టుకున్నామని చెప్తున్నారు. అమ్మో! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? సరే, మొదటి కారణంతో మొదలు పెడదామా? తప్పకుండా. రెడ్డిట్లో ఒక పోస్ట్ చూశాను. ఒకాయన తన పొదుపనంతా కేవలం 9 రోజుల్లో పోయిందని రాశారు. 9 రోజుల్లోనా? అవును. మొదట్లో 100% లాభం వచ్చిందట. చాలా సంతోషపడ్డారట. కాని వెంటనే అంతా పోయింది. ఆయన చెప్పిన కారణం జీరో DTE కాల్స్ కొనడం. ఇది చాలామంది చేసే మొదటి పెద్ద తప్పులాంటిదే అనిపిస్తోంది. అంటే చౌకగా దొరికే అవుట్ ఆఫ్ ది మనీ OTM కాల్ ఆప్షన్స్ వెంటపడటం. అవును. అసలు ఈ OTM అంటే ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్టాక్ ఇప్పుడున్న ధరకు చాలా దూరంగా ఉన్న స్ట్రైక్ ప్రైజ్లన్నమాట. అవి చాలా చౌకగా దొరుకుతాయి. అందుకే లాటరీ టికెట్ లాగా అనిపిస్తాయి. కొంచెం డబ్బుతో కొంటే ఒకవేళ జాక్పాట్ తగిలితే, అంటే స్టాక్ ధర అనుకోకుండా అంత దూరం వెళితే పెద్ద లాభం వస్తుందేమో అని ఒక ఆశ. ఆశపడడంలో తప్పేముంది? తక్కువ రిస్క్ కదా, ఎక్కువ రివార్డొస్తుందేమో అని అనిపిస్తుంది కదా. అక్కడే భ్రమపడుతున్నారు చాలామంది. మొదటి సమస్య ఏంటంటే థీటా డీకే, అంటే టైం డీకే. టైం డీకే? అవును. మీరొక ఆప్షన్ కొన్న తర్వాత మార్కెట్ ఎటు కదలకున్నా సరే, ప్రతిరోజు ప్రతి గంట గడిచే కొద్దీ దాని విలువ కొంచెం కొంచెం కరిగిపోతూ ఉంటుంది. ఓహ్! అంటే మనం కొన్న ఆప్షను ఐస్ క్రీం లాంటిదన్నమాట. ఎండలో పెడితే కరిగిపోయినట్టు. ఖచ్చితంగా. చాలా మంచి పోలిక. ఆ కరిగే వేగమే థీటా. ఆప్షన్స్ అమ్మేవారికిది ఫ్రెండ్, కానీ కొనేవారికి మాత్రం పెద్ద శత్రువు. ఇక రెండో సమస్య, ఈ OTM ఆప్షన్స్ లాభాల్లోకి రావాలంటే స్టాక్ ధర మీరు అనుకున్న డైరెక్షన్లో కదలడం ఒక్కటే సరిపోదు. అది చాలా వేగంగా, చాలా ఎక్కువగా కదలాలి. వేగంగానా? ఎందుకు? లేకపోతే ఏమవుతుందంటే ధర కొంచెం కదిలినా ఆ టైం డీకే తీటా వల్ల మీరు పోగొట్టుకునే విలువ ఎక్కువుంటుంది. అంటే P&L గ్రాఫ్ చూస్తే ఆ లాభమొచ్చే గ్రీన్ జోన్ చాలా దూరంగా ఉంటుంది. దాన్ని చేరడం చాలా కష్టమన్నమాట. అంటే డబుల్ ఛాలెంజ్ అనమాట. డైరెక్షన్ కరెక్ట్ అవ్వాలి, మూవ్మెంట్ పెద్దగా ఉండాలి, మళ్ళీ వేగంగా కూడా జరగాలి. అవును. లాటరీ టికెట్ అన్నాక గెలిచే అవకాశం తక్కువే ఉంటుంది కదా మరి. సరిగ్గా పాయింట్కొచ్చారు. అదే మూడో సమస్య, తక్కువ సంభావ్యత. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఈ OTM ఆప్షన్స్ నిజంగా లాభదాయకంగా మారే అవకాశాలు, అంటే ఇంది మనీ అయ్యే ఛాన్స్లు చాలా చాలా తక్కువ. సక్సెస్ అవ్వాలంటే 2 జరగాలి. 1, మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్గా ఊహించాలి. 2, ఆ మూమెంట్ చాలా ఫాస్ట్గా జరగాలి. ఈ 2 ఒకేసారి జరగడం చాలా అరుదు. మొదటి పెద్ద తప్పు అంటున్నారు. ఖచ్చితంగా. సరే, ఈ చౌక OTM కాల్స్ ఒక ఎత్తైతే, కొందరు దీన్ని జీరో DTE ట్రేడింగ్తో కలుపుతున్నారు. ఇది ఇంకా ప్రమాదకరమనిపిస్తోంది. ఇదే మన రెండో పాయింట్ కదా. అవును. రెడిట్ పోస్ట్లలో కూడా చాలా మంది ఇదే చెప్పారు. QQQలో $30,000 పోగొట్టుకున్న వ్యక్తి కూడా జీరో DTE కాల్స్ వల్లే నష్టపోయానని రాశారు. ఇంతకీ ఈ DTE అంటే ఏంటి? జీరో DTE ఎందుకంత డేంజర్? DTE అంటే డేస్ టు ఎక్స్పైరేషన్. అంటే ఆ ఆప్షన్ కాంట్రాక్ట్ గడువు ముగియడానికి ఇంకా ఎన్ని రోజులున్నాయని. ఓకే. జీరో DTE అంటే ఆ ఆప్షన్ గడువు అదే రోజు ముగిసిపోతుంది, చివరి రోజు అన్నమాట. ఇవి చాలా వేగంగా కదులుతాయి కాబట్టి కొందరికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. కానీ కొత్తవారికి ఇది చాలా ప్రమాదం. ఎందుకు? ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో, ముఖ్యంగా అమ్మేవైపున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక చిన్న గణాంకపరమైన అనుకూలత ఉంటుంది. ఒక స్టాటిస్టికల్ ఎడ్జ్ అన్నమాట. స్టాటిస్టికల్ ఎడ్జ్, గణాంక అనుకూలత.
అంటే ఏంటి? కాసినో ఉదాహరణ ఏదో చెప్పారు కదా? అవును. ఇప్పుడు చూడండి, కాసినోలో రౌలెట్ వీల్ ఉంటుంది కదా, నలుపు, ఎరుపు రంగులో ఉంటాయి. వాటితో పాటు సున్నా, కొన్నిట్లో డబుల్ సున్నా కూడా ఉంటాయి. అవును. పైకి చూస్తే నలుపు మీదో ఎరుపు మీదో పందెం వేస్తే 50-50 ఛాన్స్ అనిపిస్తుంది. కానీ ఆ సున్నా, డబుల్ సున్నా ఉండటం వల్ల గెలిచే అవకాశాలు కాసినోకు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. హో, అలాగా? ఒక్కో స్పిన్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం. కానీ వందలు, వేల స్పిన్స్ తర్వాత చూస్తే ఆ చిన్న ఎడ్జ్ వల్ల కాసినో లాభాల్లో ఉంటుంది. ఆప్షన్స్ అమ్మడంలో కూడా మనకు ఇలాంటి ఒక ఎడ్జ్ ఉంది. మార్కెట్ సాధారణంగా ఎంత కదులుతుందని మనం అంచనా వేస్తామో, ఎక్స్పెక్టెడ్ మూవ్, అది ఇంప్లాయిడ్ వోలాటిలిటీ బట్టి వస్తుంది. నిజానికి మార్కెట్ అంతకంటే తక్కువగానే కదులుతుంది, రియలైజ్డ్ మూవ్. ఈ తేడానే మన ఎడ్జ్. అబ్బో, అంటే మనం కరెక్ట్గా ట్రేడ్ చేస్తే మనకు తెలియకుండానే హౌస్కి ఉన్నట్టు చిన్న అడ్వాంటేజ్ మనకు ఉంటుందన్నమాట. ఇది భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును. మరి జీరో డీటీకి ఈ ఎడ్జ్కి సంబంధమేంటి? అక్కడికే వస్తున్నా. టేస్టీ ట్రేడ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ మార్కెట్ అనుకున్న దానికంటే తక్కువ కదులుతుంది అనే ఎడ్జ్ ముఖ్యంగా 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ గడువు DTE ఉన్న ఆప్షన్స్లోనే బలంగా కనిపిస్తుందట. 45 రోజులా? అవును. 45 రోజుల కంటే తక్కువ DTE ఉన్నప్పుడు, ముఖ్యంగా జీరో DTE రోజున, ఆ వాస్తవ కదలిక, రియలైజ్డ్ మూవ్, ఊహించిన కదలిక, ఎక్స్పెక్టెడ్ మూవ్ దాదాపు సమానంగా ఉంటోందట. కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. ఓరే నాయనో, అంటే జీరో డీటీఈ ట్రేడ్ చేయడం వల్ల మనం ఆ న్యాచురల్ హౌస్ ఎడ్జ్ని వదులుకుంటున్నామన్నమాట. ఖచ్చితంగా దీనివల్ల గెలిచే రేటు, విన్ రేట్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? పడుతుంది కదా. ఆ ఎడ్జ్ ఉండటం వల్ల థియరీ ప్రకారం మన విన్ రేట్, ఉదాహరణ 68% అనుకుందాం, కంటే రియల్గా మన విన్ రేట్ 71-85% ఎక్కువగా ఉంటుంది. జీరో DTE ట్రేడ్ చేయడం అంటే ఆ అదనపు హెల్ప్ని వదిలేసుకోవడమే. ఇది లాభదాయకతను సాధించటాన్ని ఇంకా కష్టతరం చేస్తుంది. అందుకే కొత్తవారు కనీసం 30-45 రోజుల DTE ఉన్న ఆప్షన్స్తో మొదలుపెట్టడం మంచిది. కొంచెం నిలకడ వచ్చాక అప్పుడు జీరో DTE లాంటివి చూడొచ్చు. సరే, అర్థమైంది. అంటే సరైన ఆప్షన్ ఓటీఎం కాకుండా, సరైన టైం ఫ్రేమ్ జీరో డీటీఈ కాకుండా ఎంచుకోవటం ముఖ్యం. బావుంది. కానీ ఎంత డబ్బు పెడుతున్నాం, ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం, అది కూడా అంతే ముఖ్యం గదా? చాలా ముఖ్యం. అక్కడే చాలామంది మూడో తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది ఇందాక చెప్పిన ఉదాహరణలు చూస్తే. ఒకే రోజులో $5,600 పోగొట్టుకోవడం, లేదా 3 వారాల్లో పోర్ట్ఫోలియోలో 80% అంటే $25,000 పోగొట్టుకోవటం. ఇది ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడమే అనిపిస్తోంది. నిజమేనండి. చాలామంది, ముఖ్యంగా కొత్తవాళ్లు చేసే పెద్ద తప్పేంటంటే, ట్రేడ్ తీసుకునేటప్పుడు మొదట చూసేది మ్యాక్స్ ప్రాఫిట్, గరిష్టంగా ఎంత లాభం వస్తుందో చూస్తారు. వావ్, ఈ ట్రేడ్లో $1,000 రావచ్చు అని ఆశపడి ఆ $1,000 కోసం ఎన్ని కాంట్రాక్ట్లు కొనగలరో అన్నీ కొనేస్తారు. కానీ అదే ట్రేడ్లో గరిష్టంగా ఎంత పోగొట్టుకోవచ్చో, మ్యాక్స్ లాస్ మాత్రం, దాన్ని పెద్దగా పట్టించుకోరు. అంటే ఆశ ఎక్కువైపోయి కళ్ళు మూసుకుపోయి ప్రమాదాన్ని చిన్నదిగా చూస్తారన్నమాట. ఇది బహుశా మానవ సహజమేమో. సహజమే కావచ్చు, కానీ ట్రేడింగ్లో అది చాలా ప్రమాదకరం. వర్స్ట్ కేస్ సినారియోను ఆలోచించరు. అంటే ఆ ట్రేడ్లో పెట్టిన డబ్బు మొత్తం పోయే అవకాశముందని, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా రెడీగా ఉండరు. నాకేమీ కాదులే, మార్కెట్ నేననుకున్నట్టే వెళ్తుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ మార్కెట్ ఎప్పుడూ మనం అనుకున్నట్టే వెళ్ళదు కదా. వెళ్లదు. ఊహించని విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి పెద్ద నష్టం వచ్చినప్పుడు షాక్ అవుతారు, తట్టుకోలేరు. సరైన పద్ధతి దీనికి పూర్తిగా రివర్స్. ఎలాగా? లాభం గురించి ఆలోచించవద్దా? ఆలోచించాలి, కానీ తర్వాత మొదట ఆలోచించాల్సింది రిస్క్ గురించి. ట్రేడ్ తీసుకునే ముందే ఈ ట్రేడ్లో నేను మాక్సిమం ఎంత లాస్ భరించగలను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మీ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ సైజులో ఒక చిన్న పర్సెంటేజ్, ఉదాహరణకు 1% నుంచి 5% వరకు, మీ రిస్క్ టాలరెన్స్ని బట్టి దాన్ని ప్రతి ట్రేడ్కు మాక్సిమం రిస్క్గా పెట్టుకోవాలి. ఉదాహరణకి మీ అకౌంట్ $10,000 అనుకుందాం. మీరు ప్రతి ట్రేడ్కు 2% రిస్క్ తీసుకోవాలనుకుంటే మాక్సిమం లాస్ $200 మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఈ $200 మాక్సిమం లాస్కి తగ్గట్టుగా మీరు ఎన్ని కాంట్రాక్ట్లు తీసుకోగలరో లెక్కించాలి. మాక్సిమం ప్రాఫిట్ని బట్టి కాదు, మాక్సిమం లాస్ని బట్టి మీ పొజిషన్ సైజ్ డిసైడ్ అవ్వాలి. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే ప్రతి ట్రేడ్కి ఒక బడ్జెట్ పెట్టుకున్నట్టనమాట.
రిస్క్ బడ్జెట్. అంతే. మరి మొత్తం మన దగ్గరున్న క్యాపిటల్లో ఎంత భాగాన్ని అసలు ట్రేడింగ్కి వాడాలి? దీనికి కూడా ఏదైనా గైడ్లైన్ ఉందా? అంతా ఒకేసారి పెట్టేయడం కూడా రిస్కే కదా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి కూడా టేస్టీ ట్రేడ్ వాళ్ళు విక్స్ ఆధారిత మోడల్ ఒకటి చెప్పారు. విక్స్ అంటే వోలాటిలిటీ ఇండెక్స్ కదా. అవును, మార్కెట్ భయాన్ని సూచిస్తుంది. కరెక్ట్. మార్కెట్లో భయం లేక అనిశ్చితి ఎంతుందో చెప్పే మీటర్ లాంటిది. సరే, ఇప్పుడు విక్స్ తక్కువగా ఉందనుకోండి, అంటే 12-15 రేంజ్లో, అంటే మార్కెట్ చాలా ప్రశాంతంగా కొంచెం బోరింగ్గా ఉంది. ఇలాంటి టైంలో మీ మొత్తం ట్రేడింగ్ క్యాపిటల్లో మ్యాక్సిమం 25% లేదా 30% మాత్రమే ట్రేడింగ్ కోసం వాడాలి. ఎందుకు? ఎందుకంటే తక్కువ విక్స్ అంటే మార్కెట్ అండర్ ప్రైస్డ్ రిస్క్ అన్నమాట. అంటే మార్కెట్ అకస్మాత్తుగా క్రాష్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ డబ్బుతో ట్రేడ్ చేయాలి. అదే విక్స్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఉదాహరణ 30-40 పైన, అంటే మార్కెట్ ఇప్పటికే బాగా పడిపోయింది, భయం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో మీ క్యాపిటల్లో మ్యాక్సిమం 50% వరకు ట్రేడింగ్కి వాడచ్చు. ఎందుకంటే ఎక్కువ విక్స్ అంటే ఆప్షన్ ప్రీమియంలు బాగా పెరిగుంటాయి, అది ఆప్షన్ సెల్లర్స్కి మంచిది. పైగా మార్కెట్ ఇంకా పడే ఛాన్స్ కొంచెం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. బావుంది. అంటే విఐఎక్స్ని బట్టి ఎంత క్యాపిటల్ వాడాలో డిసైడ్ చేసుకోవడం వల్ల కూడా మన అకౌంట్ని కాపాడుకోవచ్చు. అవును, క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఇది ముఖ్యం. సరే, రిస్క్ని కంట్రోల్ చేయడం ఎంత ముఖ్యమో అర్థమైంది. కానీ రిస్క్ మేనేజ్మెంట్ చేసినా, మనం ప్లాన్ చేసుకున్నా, ఒక్కోసారి ట్రేడ్ మనకు వ్యతిరేకంగా వెళ్తుంది కదా. వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? చాలామందిని చూస్తుంటాం. ట్రేడ్ బాగా నష్టాల్లోకి వెళ్ళాక అయ్యో ఇప్పుడేం చేయాలి అని తలపట్టుకుంటారు, లేదా ఫోరంలలో అడుగుతారు. ఇది 4వ పెద్ద తప్పు అనిపిస్తోంది. అంటే ఒక నిర్దిష్టమైన నిష్క్రమణ ప్రణాళిక, ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడం, ట్రేడ్ నష్టాల్లోకి వెళ్ళాక ఏం చెయ్యాలో తోచకపోవడం. చాలామందికి అనుభవమే కదా ఇది. నిజమే, చాలా కామన్ ఇది. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న రిస్క్ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంది. ముందే ఒక క్లియర్ ఎగ్జిట్ ప్లాన్ లేకపోతే మార్కెట్ మనకు ఎగెయినెస్ట్గా మారగానే ఇక భయం, ఆందోళన స్టార్ట్ అవుతాయి. అప్పుడు మన నిర్ణయాలు లాజిక్ మీద కాకుండా ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. గ్రీడ్, ఫియర్ అంటే దురాశ, భయం. అంటే ఇంకా తగ్గుతుందేమో ఆగుదామనుకోవడం, లేదా ఇంకా పెరుగుతుందేమో అని నష్టాన్ని హోల్డ్ చేయడం, అవును. లేదా అయ్యో లాభం పోతుందేమో అని చిన్న ప్రాఫిట్కే బయటకొచ్చేయడం, ఇలాంటివన్నమాట. ఖచ్చితంగా ఇవే జరుగుతాయి. సరైన పద్ధతేంటంటే ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే ఒక కంప్లీట్ యాక్షన్ ప్లాన్ రెడీగా ఉండాలి. అంటే మార్కెట్ పైకి వెళ్తే లాభం ఎక్కడ తీసుకోవాలి, ప్రాఫిట్ టార్గెట్. ఒకవేళ కిందకొస్తే నష్టమెక్కడ ఆపాలి, స్టాప్ లాస్. మార్కెట్ ఎటూ కదలకుండా పక్కకు వెళ్తే సైడ్ వేస్ ఏం చెయ్యాలి, ఎక్స్పైరీ దగ్గర పడుతుంటే ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇలా అన్ని సినారియోస్కి ముందే ప్లాన్ రాసి పెట్టుకోవాలి. అప్పుడు ట్రేడింగ్ ప్రశాంతంగా ఉంటుందా? ఉంటుంది. అప్పుడు ట్రేడింగ్ అనేది ఒక ఎమోషనల్ రియాక్షన్లా కాకుండా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ను ఫాలో అవడంలాగా ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా మంచి కొటేషన్ ఉందా, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా? ప్రముఖ ట్రేడర్ విలియం ఓనీల్ మార్కెట్ విజార్డ్స్ బుక్లో చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. ఆయనేమన్నారంటే, మార్కెట్ ఏం చెయ్యబోతోందని గెస్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ మార్కెట్ ఫలానా లెవెల్కి పైకి లేదా కిందకి వెళ్తే మీరు ఏమి చెయ్యబోతున్నారో ముందుగానే డిసైడ్ అవ్వండి. ఓ అంటే మనం మార్కెట్ని కంట్రోల్ చేయలేం, అది ఎటు వెళ్తుందో మనకు తెలీదు. కాని మన రియాక్షన్ను మనం కంట్రోల్ చేయగలం. ప్లాన్ ఉంటే అదే సాధ్యమవుతోంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, రాత్రులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అంటారు. ఎస్, కరెక్ట్. ఏం జరిగినా ఏం చేయాలో మనకు ముందే తెలుసు కాబట్టి ఆ టెన్షన్ ఉండదు. నిష్పాక్షికంగా కూల్గా డిసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ ఉంది, ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంది. అయినా సరే కొన్నిసార్లు వరుసగా నష్టాలొస్తాయి కదా. వస్తాయి. నేను ఆలోచిస్తున్నా, నేను వరుసగా 5-6 ట్రేడులలో నష్టపోతే బహుశా 7వ ట్రేడ్ చేయడానికి నాకే భయమేస్తుంది. నా స్ట్రాటజీ పనిచేయడం లేదు, ఇంకాపేయాలి అనిపిస్తోంది. ఇదే 5వ పెద్ద తప్పు అనిపిస్తుంది నాకు. అంటే నష్టాల పరంపరను, లూజింగ్ స్ట్రీక్స్ని, అలాగే డ్రాడౌన్లను సరిగ్గా అర్థం చేసుకోపోవడం. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మానసిక అవరోధం. సోర్స్లో చూపిన ఒక ట్రేడ్ లాగ్ ఎగ్జాంపుల్ చూడండి. అందులో వరుసగా 6 రెడ్ లైన్స్ అంటే 6 నష్టాలు కనిపిస్తాయి. ఎవరైనా ఆ 6 ట్రేడుల తర్వాత చూస్తే ఏమనుకుంటారు? ఈ స్ట్రాటజీ వేస్ట్ అనుకుంటారు. అవును. కానీ ఆ ట్రేడ్ లాగ్ మొత్తం చూడాలి. అది దాదాపు 100 ట్రేడుల లాగ్.
ఆ మొత్తం చూస్తే ఆ 6 నష్టాలు అనేవి ఒక పెద్ద చివరికి లాభదాయకమైన ప్రయాణంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఒకవేళ ఆ 6 నష్టాల తర్వాత ఆపేసి ఉంటే ఆ తర్వాత వచ్చిన మంచి లాభాలన్నీ మిస్ అయ్యేవారు. అంటే కొద్దిపాటి రిజల్ట్స్ చూసి మొత్తం స్ట్రాటజీనే తప్పుపట్టకూడదన్నమాట. సరిగ్గా చెప్పారు. దీన్నే స్మాల్ శాంపుల్ సైజ్ ఫ్యాలసీ అంటారు. చిన్న నమూనా పరిమాణ దోషం. ఇప్పుడు 5 సార్లు కాయిన్ టాస్ వేసి 4 సార్లు హెడ్స్ పడితే ఈ కాయిన్ ఎప్పుడూ హెడ్స్ చూపిస్తోంది అని చెప్పలేం కదా. చెప్పలేం. అలాగే కేవలం 5-10 ట్రేడ్ల రిజల్ట్స్ చూసి ఒక స్ట్రాటజీ మంచిదా కాదా అని డిసైడ్ చేయలేం. ఆ స్టాటిస్టికల్ ఎడ్జ్ పని చెయ్యాలంటే, దాని రిజల్ట్స్ నిలకడగా కనిపించాలంటే కనీసం 100 ట్రేడ్లు లేదా అంతకంటే ఎక్కువ డేటా కావాలి. మరి వరుసగా ఇన్ని నష్టాలు రావడం మామూలేనా? అంటే మంచి స్ట్రాటజీ అయినా ఇలా జరుగుతుందా? జరుగుతుంది. అది కూడా సోర్స్లోని టేబుల్లో చూపించారు. మీ స్ట్రాటజీ విన్ రేట్ 70% ఉందనుకుందాం. అంటే 10లో 7 సార్లు గెలుస్తున్నారు. అయినా సరే 100 ట్రేడ్ల టైం ఫ్రేమ్లో వరుసగా 6 సార్లు నష్టపోయే అవకాశం 2% నుంచి 7% వరకు ఉంటుందట. ఓ, అంటే పూర్తిగా అసాధ్యం కాదు. కాదు, తక్కువే కావచ్చు, కానీ జీరో కాదు. అంటే మీరు చాలా కాలం ట్రేడ్ చేస్తే ఏదో ఒక పాయింట్లో ఇలాంటి లూజింగ్ స్ట్రీక్ ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ విషయం మనకు ముందే తెలిస్తే అది జరిగినప్పుడు మనం పానిక్ అవ్వం. ఓకే, ఇది కూడా గేమ్లో భాగమే అని అనుకోవచ్చు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ని జాగ్రత్తగా పాటించాలి. డ్రాడౌన్ల గురించి కూడా ప్రస్తావించారు కదా ఇందాక, అది కూడా ఇలాంటిదేనా? అవును, డ్రాడౌన్ అంటే మన అకౌంట్ బ్యాలెన్స్ పీక్ లెవెల్ నుంచి కిందకు పడిపోవడం. అంటే కొంతకాలం పాటు మన అకౌంట్ నష్టాల్లో ఉండటం లేదా అసలు పెరగకపోవడం. సోర్స్లోనే పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ P&L గ్రాఫ్ ఉంది కదా, 2006 నుంచి 2016. అది చూడండి. లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. కానీ మధ్యలో కొన్ని సుదీర్ఘకాలాల పాటు, ఉదాహరణకు 2008లో కొంతకాలం, 2010 నుంచి 2013 మధ్యలో, 2016లో అకౌంట్ ఫ్లాట్గా ఉంది లేదా నష్టాల్లో కూడా వెళ్ళింది. అవును, ఆ గ్రాఫ్లో కనిపిస్తోంది. ఈ డ్రాడౌన్ పీరియడ్స్ కొన్ని నెలలు ఉండొచ్చు, కొన్నిసార్లు సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. చాలామంది కొత్త ట్రేడర్లు ఈ ఫేజ్ని తట్టుకోలేరు. ఇంతకాలమైనా ప్రాఫిట్ రావడం లేదు, స్ట్రాటజీ ఫెయిల్ అయింది అని నిరుత్సాహపడి వదిలేస్తారు. ఇక్కడొక విచిత్రమైన విషయం ఉంది కదా, సక్సెస్ఫుల్ ట్రేడింగ్కి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీస్ అర్థం చేసుకోవడం ముఖ్యం. కాని మన బ్రెయిన్ ఏమో చిన్న చిన్న లూజింగ్ స్ట్రీక్స్ని చూసి భయపడి మొత్తం స్ట్రాటజీనే తప్పుపట్టేస్తోంది. అంటే లాభం సంపాదించడానికి కొన్నిసార్లు మనం మన న్యాచురల్ ఇన్స్టింక్ట్కి వ్యతిరేకంగా వెళ్లాల్సొస్తుంది. అద్భుతంగా చెప్పారు. అదే అసలైన ఛాలెంజ్. నష్టాలు, వరుస నష్టాలు, డ్రాడౌన్లు ఇవన్నీ ట్రేడింగ్లో పార్ట్ అండ్ పార్సల్, తప్పనిసరి భాగం. వీటిని అర్థం చేసుకుని మెంటల్గా తట్టుకుని నిలబడగలిగిన వాళ్లే లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారు. దీనికి చాలా ఓపిక, క్రమశిక్షణ, ఆ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. చాలా బాగా విశ్లేషించారు. సరే, ఈరోజు మనం చర్చించిన ఈ 5 ప్రధాన తప్పులను ఒక్కసారి క్విక్గా రిమైండ్ చేసుకుందాం. 1. చౌకగా ఉన్నాయని ఓటీఎం ఆప్షన్స్ వెంటపడటం. అవును. 2. జీరో DTE లాంటి షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో మనకున్న స్టాటిస్టికల్ ఎడ్జ్ని కోల్పోవటం. కరెక్ట్. 3. లాభం మీద కాకుండా ముందు రిస్క్ మీద ఫోకస్ చేయకపోవడం. అంటే సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. ముఖ్యమైనది. 4. ట్రేడ్లోకి వెళ్లే ముందే ఒక క్లియర్ ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడం. అవును. 5. నష్టాలు, లూజింగ్ స్ట్రీక్స్, డ్రాడౌన్లు అనేవి గేమ్లో భాగం అని అర్థం చేసుకోలేకపోవడం, త్వరగా నిరుత్సాహపడిపోవడం. ఖచ్చితంగా. ఈ 5 తప్పులు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. వీటిని దాటాలంటే సరైన నాలెడ్జ్, స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్, క్లియర్ ట్రేడింగ్ ప్లాన్, అన్నిటికంటే ముఖ్యంగా ఆ స్టాటిస్టిక్స్ని, ప్రాబబిలిటీస్ని నమ్మే ఓపిక ఉండాలి. ఇవి లేకపోవడం వల్లనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు, మధ్యలోనే వదిలేస్తున్నారు. కానీ ఇదే సమయంలో సరైన పద్ధతిలో ఫాలో అవుతూ డిసిప్లిన్తో ఉన్న కొందరు, సోర్స్లో చెప్పారు కదా, 21%, 31%, 34%, 40% యాన్యువల్ రిటర్న్స్ సాధించిన స్టూడెంట్స్ ఉన్నారని. వాళ్లు విజయం సాధించడం సాధ్యమని చూపిస్తున్నారు. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. బహుశా చాలా వేగంగా, చాలా సులభంగా, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలి అనే ఒక తీవ్రమైన కోరిక అదే మనల్ని ఓటీఎం కాల్స్ వైపు ఆకర్షించేలా చేస్తుందేమో, ఎక్కువ రిస్క్ తీసుకునేలా చేస్తోందేమో, ప్లాన్ లేకుండా ట్రేడ్ చేసేలా చేస్తోందేమో, నష్టాలు రాగానే కుంగిపోయేలా చేస్తోందేమో. అంటే మనం చర్చించిన ఈ అన్ని తప్పులకు మూల కారణం ఆ అత్యాశే ఏమో. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.
మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.